బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని నియమించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ తెలియజేస్తారు. రాజ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, మొత్తానికి ఏఐసీసీ మరింత దూకుడుగా వెళ్తుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఇప్పటి వరకు క్యాడర్ లో జోష్ నింపినటువంటి అధిష్టానం ఇప్పుడు మరోసారి దీనికి సంబంధించి పెద్ద ముందడుగు వేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రచార కమిటీ చైర్మన్ గా నిజామాబాద్ మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేత మధ్యాష్కి గౌడ్ ని నియమించింది. మరోవైపు దానికి కో చైర్మన్ గా వైస్ చైర్మన్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించడం జరిగింది. అంటే ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు, కర్ణాటక ఎన్నికల తరువాత అందులో సాధించిన భారీ విజయం తర్వాత మనం ఇక్కడ ఒక ఈక్వేషన్స్ ని కనుక గమనిస్తే ఒక సీనియర్ అలాగే కొత్తగా వచ్చినటువంటి వారికి ఇచ్చే ప్రాధాన్యత అంటే వీరి మధ్య సమన్వయంతో కూడినటువంటి ప్రచారంతోనే వచ్చే ఎన్నికల్లో వెళ్ళాలని ఏఐసిసి కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నారు. ఓవరాల్ గా మరింత సమయం తీసుకొని మరికొంతమందికి ఈ పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు కూడా అబ్జర్వర్స్ ని నియమించింది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆయా స్థానాల్లో ప్రస్తుతం ఎవరున్నారు లీడర్స్, అలాగే ఎవరు పోటీకి ముందున్నారు, తమ పార్టీ బలమేట, క్యాడర్ ఎవరెవరు ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ తో ప్రజల్లో ఉన్నారనే దానిపై వారు పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు. దీనికి సంబంధించి నియామకం ఏదైతుందో అది వెంటనే అమల్లోకి వస్తుందని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఈ మరికొద్ది రోజుల్లోనే జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఒక పెద్ద ముందడుగు కాంగ్రెస్ వేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా స్థానికుల అంటే ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి పేరుంది. పలువురు నాయకులు కూడా ఉద్యమంలో నేరుగా పాల్గొన్నారు. అటువంటి వారికి ఆ తర్వాత కొంత రాజకీయంగా కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈసారి మాత్రం ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్లాలని భావిస్తుంది. అయితే రాజు, కర్ణాటకల ఫలితాల తర్వాత గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు దీన్ని బట్టి కొత్త వాళ్లకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని మనం అనుకోవచ్చా? అయితే ఒకవేళ పాత వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా నిజానికి ప్రస్తుతం ఉన్న ఓటర్ల ఏజ్ కనుక గమనిస్తే ఎక్కువ మంది యువత ఉన్నారు. సో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీపై వ్యతిరేకత ఉన్న విషయం తెలిసింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ పూర్తి స్థాయిలో అడుగులు వేయలేకపోయింది. అంటే కొంతవరకు ఊపు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ కున్న స్థాయి క్యాడర్, గ్రామ క్యాడర్ అనేది బీజేపీకి లేదనేది స్పష్టం. మరోవైపు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ వైపు పలువురు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్లకు జూనియర్లకు ఒక సమన్వయం, ఎందుకంటే ఇదే ఫార్ములా కర్ణాటక ఎన్నికల్లో వర్కౌట్ అయింది. సో అలా ఎవరు కూడా అంటే మామూలుగా అయితే కాంగ్రెస్ లో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందంటారు, ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని అంటారు. అటువంటి పరిస్థితుల్లో పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండడానికి మరోసారి ఏఐసిసి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అటు సీనియర్లను జూనియర్లను సమన్వయం చేస్తూ వారి అనుభవాన్ని వాడుతూ వీరి దూకుడుని లేదా వీరి శక్తిని పూర్తి స్థాయిలో వాడుకొని అధికారంలోకి రావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రియా, సీనియర్లు జూనియర్లు అని మనం చూసుకుంటే పాతగా ఉండే వాళ్ళు చాలా మంది సీనియర్లు ఉండుండొచ్చు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు జూనియర్లు అయి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు కొత్త వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తే పాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే వీళ్ళకు దీన్ని బట్టి క్లాషెస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక రకంగా దూసుకుపోతోంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి కాంగ్రెస్ లో పదవుల పరంగా పెద్దగా అసంతృప్తి అనేది ఉండదు. ఎందుకంటే పార్టీ పరంగా పనిచేసిన వారికి ఖచ్చితంగా తగిన ప్రాధాన్యత ఉంటుంది. కానీ అధికారానికి దూరంగా ఉండడం వల్ల కాంగ్రెస్ గత కొద్ది రోజులుగా గమనిస్తే కొంత ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వరకు సీనియర్ నేతలు వారి స్థాయిలో అంటే రాజ్యసభకి సంబంధించిన ఎంపీ పదవి కావచ్చు, ఆ తర్వాత కూడా కేంద్ర మంత్రులు కూడా అయిన వారు ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ అంటే ముఖ్యంగా ఓటర్ల నాడిని గ్రహించేది యువ నాయకులే. సో అంతేకాకుండా ఫీల్డ్ లో కూడా ఎక్కువగా వెళ్ళని యువ నాయకులే.
సో ఇదే రకమైన ఫార్ములాని బీజేపీ వాడుతుంది. సో పూర్తిగా సీనియర్లను ముందుంచకుండా ఎవరైతే యూత్ ని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే మనం గమనించవచ్చు, ఖమ్మం నుండి రీసెంట్ గా జాయిన్ అయిన కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వల్ల ఆ పూర్తి ఖమ్మం జిల్లాలో వచ్చిన జోష్ ఏదైతే ఉందో, ఇటువంటి పరిస్థితిని ప్రతి చోట కూడా ఇటువంటి నాయకుల్ని ప్రతి చోట కూడా మోహరించి పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టాలని అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఎక్కువగా యువతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరైతే సీనియర్లు ఉన్నారో వారిని ఖచ్చితంగా రేపు పొద్దున మంచి ఒక పదవిలో ఉంచుతున్నాడని కూడా ఎలాంటి సందేహం లేదు. వారి సేవలు పనిలో పడినట్టుగా తెలుస్తుంది. రైట్. అయితే రాజు శ్రీనివాస్ కి కమిటీ చైర్మన్ గా, కో కమిటీ చైర్మన్ గా హోదా కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జూపల్లికి ఎలాంటి హోదా కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు ఎవరైతే దూకుడుగా ప్రభుత్వంపై వెళ్తున్నారో వారికి క్రమక్రమంగా పదవులు ఇస్తూ వారి ప్రాధాన్యత పార్టీలో పెంచుతోంది. ఇందులో భాగంగానే శ్రీనివాస్ రెడ్డికి పదవి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ లో ఇప్పటి వరకు పబ్లిక్ ఒపీనియన్ ఏ రకంగా అయితే ఉందో, అనుకూలంగా అయితే ఉందో, దాన్ని కంటిన్యూ చేసే విధంగా ఆయా ప్రాంతంలో ఉన్న నాయకులను గుర్తించే పనిలో పడింది. అందులో ఖచ్చితంగా జూపల్లి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో యాక్టివ్ గా ఉన్న లీడర్లందరినీ కూడా, ఎందుకంటే కొత్తగా వచ్చిన వారికి కొంత సమన్వయం అంటే ఇతర. థ్యాంక్ యూ రాజ్.